హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, ఆల్రెడీ మీకు స్నో పడిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాము. ఇది దాని తర్వాత థర్డ్ టైం మళ్ళీ స్నో పడడం అనమాట. మొన్ననే స్నో అంతా కరిగి ఐస్ లాగా అయిపోయి క్లియర్ అయింది అనుకున్నాము. మళ్ళీ ఫ్రెష్గా పడింది. ఇదంతా ఎప్పుడు క్లియర్ అవ్వాలో. ఈ స్నో అంతా మళ్ళీ ఐస్గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఐస్గా కన్వర్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, పైన స్నో ఉంది, కింద ఇదంతా ఐస్గా ఫామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇలా పెట్టినప్పుడు ఇది స్లిప్పరీ అనమాట, బాగా స్కిడ్ అవుతూ ఉంటుంది. ఇది మ్యాక్సిమం రోడ్ల మీద ఇలా క్లియర్ చేసేస్తారు. మనకు వెహికల్స్ వచ్చి రోడ్స్ అంతా క్లీన్ చేసేస్తాయి. క్లీన్ చేయకపోతే ఇలా స్పీడ్గా వచ్చే కార్లకి చాలా ఇబ్బంది అనమాట. ఎంత బ్రేక్ వేసినా అది స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్నో పడ్డ వెంటనే అలర్ట్ అయిపోయి వెహికల్స్ వచ్చి రోడ్స్ వరకు క్లీన్ చేసేస్తాయి. ఇంక ఈ సైడ్ మాత్రం ఇంపాసిబుల్ అనమాట. చాలా జాగ్రత్తగా కాన్షియస్గా మనం స్టెప్ తీసుకోవాలి. ఇదివరకు మనం ఇక్కడ వీడియోస్ కూడా చేసాము. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇదంతా మళ్ళీ మనకు ఎండ రావాలి, స్నో కరగాలి. దానికంటే బిఫోర్ ఇది ఎండ పడింది అంటే ఈ స్నో మొత్తము గడ్డగట్టిపోతుంది. ఇప్పుడేమో ఇలా మనకు మెత్తగా ఉంటుంది. తర్వాత అంతా ఇది స్నో ఒక్కసారి సన్ తగిలిందంటే ఐస్గా అయిపోయి మళ్ళీ అది మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో స్టార్టింగ్లో బాగానే ఎంజాయ్ చేసాం, కానీ ఇప్పుడు ఈ కింద చలి పైన చలి అన్నట్టుగా ఉంది పరిస్థితి. చాలా హెవీ విండ్స్ అనమాట. ఈ చలికి మనం సర్వైవ్ అవ్వడం చాలా కష్టము. ఇలా స్నో స్ట్రోమ్ ఉంది అనుకుంటే స్కూల్ హాలిడేస్ కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. లేదంటే లేట్ స్కూల్స్ కూడా పెడతారు. ఇవాళ అలాగే జరిగింది. హెవీ స్నో ఉంది అనమాట నిన్న. దానివల్ల ఏమైంది అంటే 2 hours లేట్. 8:30కి వెళ్ళాల్సిన కిడ్స్ 10:30, 11కి వెళ్తారనమాట. సో ఒక్క ప్లేస్ అంటూ ఏముండదు. కార్ రూఫ్స్, హౌస్ రూఫ్స్ ఎక్కడ చూసినా స్నో తోటి కవర్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మనం ఇంట్లో హీటరు, కార్లో హీటరు, స్కూల్లో హీటరు, బస్లో హీటర్ ఉంటుంది కాబట్టి సర్వైవ్ అయిపోతాం. కానీ వితౌట్ ఏమీ లేకుండా మనం ఈ రోడ్డు మీద నిలబడడం అనేది జోక్ అయితే కాదు. గ్లౌజు, సాక్స్ అన్నీ వేసుకోవాలి. సో నేనైతే కార్తీక్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను. యాక్చువల్గా కార్తీక్ ఇది 2:30కి, బట్ ఇవాళ లేట్గా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి తను 4:30కి వస్తాడు. ఈ ఐస్ పడ్డప్పుడు ఎంత వైట్గా అందంగా ఉంటుందో, ఈ రోడ్డు మీద నుంచి అది కవర్ చేస్తూ క్లీన్ చేస్తున్నప్పుడు అదంత డట్టిగా అయిపోతుంది. మీకు దూరంగా చూపిస్తాను చూడండి, అంత డట్టిగా బ్లాక్గా. ఇది ఒరిజినల్ కలర్. ఇది మనకి స్నో ఒరిజినల్. అక్కడంతా బ్లాక్గా ఉంది. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాకు ఇక్కడికి ఎయిర్పోర్ట్ ఓన్లీ 10 minutes. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ల్యాండ్ అవుతుంది ప్లేన్. మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 10-15 minutes డిఫరెన్స్లో ఉంది ఎయిర్పోర్ట్. అండ్ వాషింగ్టన్ DC కూడా అంతే, మాకు చాలా నియర్ బై 40 minutes ఉంటుంది. అదిగోండి, కార్తీక్ బస్సు వచ్చేస్తుంది. ముందుకెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్ని దింపేసి మళ్ళీ మా స్టాప్కు రిటర్న్ అవుతుందన్నమాట. సో గాయ్స్, బస్ వచ్చింది, రిసీవ్ చేసేసుకున్నాము. సో ఈరోజు వీడియో ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.